ఇప్పుడు చివరగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి 1000 స్థానంలో ఒక శుక్రగ్రహ, బుధగ్రహ సంచారం రావటం చాలా గొప్ప పరిణామంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఈ రాశి వారికి సుఖవంతమైన జీవితం, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ వాటిని అధిగమించటం, గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటం, ధన సంపాదన పెరగటం, సమయానికి ధనం చేతికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు ఏదైతే శుభవార్తలు వింటారో, సుఖవంతమైన జీవితం, గృహయోగం ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అయితే వారం ద్వితీయార్థంలో కొన్ని విద్యార్థులకు సమస్యలు తలెత్తినప్పటికీ అవి వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేన్ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్ల పరంగా ఈ వారం పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. రాజకీయ నాయకులకు వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. న్యాయపరమైనటువంటి చికాకులు పడుతున్నటువంటి వారికి మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం ఈ వారం కొన్ని విషయాల్లో వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి పాత మిత్రుల యొక్క కలయిక కానీ, లేదా నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి వీరికి అనుకూలంగానే ఉంటాయి. దానివల్ల మంచి ఆర్థికంగా బలం చేకూరేటటువంటి అవకాశాలతో పాటుగా గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడటం, రుణ ఒత్తిడి నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు సోమవారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయటం, ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణగా చేయటం, అదేవిధంగా బుధవారం రోజు లక్ష్మీనరసింహస్వామికి, స్వామికి, అమ్మవారికి అష్టోత్తర పూజ చేయటం, శుక్రవారం రోజు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో శ్రీకృష్ణ పరమాత్మకి అష్టోత్తర పూజ చేయటం వలన వీరికి ఇతరాత్రా ఉండేటటువంటి సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. శుభం భూయాత్.